నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేద ప్రజలకు కూడు, గూడు, దుస్తులు అనే 3 అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారని, మండల వ్యవస్థతో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారని, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారని, కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చారని చంద్రబాబు తెలిపారు. అనితర సాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారక రామారావుకు మరోసారి ఘన నివాళి అర్పిస్తున్నారని తెలిపారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తనను వెండితెర విలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఎంత కష్టమైనా వెనుకడుగేయలేదు. 60 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి. ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు. పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు. పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు, గూడు, గుడ్డ తన విధానం అని చెప్పారు. పార్టీలో ఇల్లు, నాగలి, చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు. 43 ఏళ్ళు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా, తెలుగువారి అభివృద్ధి పదాన నడిపించిన జెండా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా, ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, విజన్తో తెలుగు జాతికి విజయాన్ని ఇచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా తెలుగుదేశం జెండా. ఆ జెండా చూస్తూ ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రయాణం మహాశక్తిగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రజానాయకుడిగా పేదల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు వారు ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ తో పాటు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు 2వ రోజైన బుధవారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 122వ జయంతి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని వివరించారు. అన్న ఎన్టీఆర్ కూడా వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. 10,000 రూపాయలు నగదు చెల్లింపులు చేశారన్న కారణంగా కేసు పెట్టి ఆయనను కోర్టుకు పిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో
విషయాల్లో అన్న ఎన్టీఆర్ కోర్టుకు హాజరై చట్టాలు న్యాయస్థానాలను గౌరవించారని చెప్పారు. గత పాలకుడు మాదిరిగా 43,000 అక్రమాస్తుల కేసులో కూడా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తెచ్చుకోలేదని విమర్శించారు. వాయిదాలో జగన్ ది గిన్నిస్ రికార్డ్ అని మాజీ కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు. ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికీ తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మన అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. మనమందరూ గతము, ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు, కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనమందరు కష్టపడి భావితరాలకి, తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము, ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే, కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం, అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని, ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు, వీరేశలింగం అలాంటి పెద్దలు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గురజాడ మహాకవి. అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరి అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. ఎన్టీఆర్ యుగ పురుషుడు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడు ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ అమర్ రహే అంటూ రీసౌండ్ రావాలి, మీ నియోజకవర్గంలో వినిపించాలి అని కార్యకర్తలకు సూచించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం తెలుగు సినీ రాజకీయ సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ జయంతి తెలుగు జాతి పండుగ రోజు అని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రాణించడం ఎక్కడా లేదన్నారు. ఆయన జీవితంలో ఎన్నో మజిలీలు, మలుపులు ఉన్నాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్టు లాగా ఎదిగారన్నారు. అదే విధంగా రాజకీయాల్లో రాణించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం పూలపాన్పు కాదన్నారు. సభకు నమస్కారం. గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హయని గట్టిగా చెప్పాలి, రీసౌండ్ రావాలి. మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం,
తెలుగుదేశం తెలుగుదేశం. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్ళు వెండి తెర జీవితంలో 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినమే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి, ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ బలోపేతం కావాలంటే నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు మహానాడు ప్రాంగణం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యకర్తలతో పాటు నేతలంతా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ ఆఫ్ ద అవర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏమి జరిగినా డెమోక్రటిక్ గా జరుగుతుందన్నారు. ఈ డిమాండ్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున వస్తుందన్నారు. రాష్ట్రాన్ని గత పార్టీ చేసిన విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి చంద్రబాబు నిరంతరం పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ కీలక తరుణంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వస్తే పార్టీకి మరింత చైతన్యం వస్తుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కోరారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రతిపాదించారు. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబు దృష్టికి దుల్లిపాళ్ల తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తామన్నా. దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన. అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత గమ్యానికి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట తలుపు దడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం, మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి
చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, గత ప్రభుత్వం హయాంలో కావలసినంత మంది ఎంపీలున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకార అంశంపై ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మరి ఈ రోజు మీరు ఎంపీలు చూస్తా ఉంటే గత 5 సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు? ఒక నందిగం సురేష్ గారు, అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు, ఒక మాధవ్, ఒక మిథున్ రెడ్డి. మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి. ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక నిండు సభలో అధికార మదంతో, అవినీతి సొమ్ముతో, ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి, పొడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి, కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూడ్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు? ఒక దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, ఒక కృష్ణప్రసాద్ గారు, ఒక బైరెడ్డి శబరి గారు. ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్పచెప్పారు, మందు అప్పచెప్పారు. బాబు గారు ఏమప్పచెప్పారో తెలుసా? ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు. నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు. ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు. వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఈరోజు చూస్తే ఎంపీలు అందరూ, మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బెయిల్ గురించి. మన ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు? దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంపొందిస్తూ మన దేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఒక బైరెడ్డి శబరి గారు, ఇలా బాలయోగి గారి అబ్బాయి అందరూ ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఇది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారిది కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు. తరం మారింది, స్వరం మారింది, చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల భేటీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉండవల్లి గుహల వద్ద యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానవుని దైనందిన జీవనంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక పరమైన సమస్యల ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిస్థితిలో ప్రతిరోజు ఒక అర్ధగంట యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. ముఖ్యంగా యోగా ప్రాముఖ్యతను, యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించడం గుర్తించి డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్య సమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ప్రకటించారు. ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాల సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గుహల దగ్గర ఈ రోజున ఒక యోగా దినోత్సవం యొక్క సంబరాలు చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున మన భారతదేశ సంస్కృతిలో ఒక కీలక భాగమైనటువంటి యోగాని ప్రధానమంత్రి గారు ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి మన యోగాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి జూన్ 21వ తారీఖు ప్రతి సంవత్సరం యోగా డేగా ప్రపంచం మొత్తం చేసుకునే విధంగా ఆ రోజు సంకల్పించారు. దాంట్లో భాగంగా ఈ రోజున మంగళగిరిలో మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంగళగిరిలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉండవల్లి గుహల దగ్గర చేయడం జరిగింది. అలాగే రేపు 21వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో వైజాగ్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. అన్నిటికి కూడా ఏంటంటే మన జీవన శైలిలో యోగా అనేది ఒక ప్రధాన భూమికగా పోషిస్తూ ఉంది. అంటే మన ఆరోగ్యం కానీ మనం నియంత్రించుకోవడానికి కానీ, సొసైటీ బాగుండటానికి కానీ, ఇప్పుడు మనం అంతా మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంటేనే సొసైటీ అంతా బాగుంటుంది. దాంట్లో కీలక అంశం యోగా అని చెప్పి ఈ రోజున మన మున్సిపల్ కమిషనర్ కానీ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ గారు, మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు, అలాగే మా హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఆయుష్ అంతా కూడా వచ్చి ఈ రోజున ఇక్కడ పాల్గొంటూ వాళ్ళందరూ కూడా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా మా తరపున వారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 2014-15లో భారత్లో కేవలం 2000 స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని, 2025 నాటి ఆ సంఖ్య 23,000కు చేరిందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన BIS 9వ పాలక మండలి సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో BIS అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ప్రామాణీకరణ సంఖ్యను 55,000కు పెంచడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారత్ తయారు చేసిన స్టాండర్డ్స్ 95% హార్మోనైజ్డ్ గా గుర్తింపు పొందాయని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం చేయబడ్డాయని తెలిపారు. క్వాలిటీ స్టాండర్డ్స్ పైన గవర్నింగ్ కౌన్సిల్ ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. భారతదేశాన్ని ఇతర దేశాలతో మనం ఎగుమతులు చేస్తున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా పోటీ పడే విధంగా ఒక అద్భుతమైన స్టాండర్డే కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. సో ఖచ్చితంగా 5వ స్థానం నుంచి ప్రపంచంలో 3వ స్థానానికి మన దేశం చేరాలంటే కొన్ని అవలంబించాల్సిన విధానాలు, ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ISO హాల్ మార్కింగ్,
వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, పార్టిసిపేట్ చేసే ఒక మనస్తత్వం కూడా అందులో రావాలనేది ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో గుర్తించాం. మంత్రి గారు అన్నట్టు ఇదేదో ఎన్ఫోర్సింగ్ అథారిటీలుగానే కాకుండా ఒక ఫెసిలిటేటర్గా మారితే ఇండస్ట్రీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అనే భావన ఆయన వ్యక్తపరిచారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం, ISO స్టాండర్డ్స్, BIS స్టాండర్డ్స్ తీసుకొచ్చేంత దూరం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున మేము ప్రతిపాదించాం. గతంలో ఏ విధంగా అమరావతి నిర్మాణం కోసం కొత్త ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు, అమరావతి ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతిపాదించాం. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన ఆదేశించారు. సో కాన్సెప్ట్ నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారితో సలహా తీసుకుని క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ అక్కడ ఏర్పాటు చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ప్రతిపాదిస్తాం. గుంటూరులో కూడా కేవలం స్పైసెస్ కోసమే కాకుండా మన రాష్ట్రంలో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయగలిగేది ఈ రోజున ఫిషరీస్ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి. ఈ మూడింటి కూడా విస్తరించి ఆ ఫుడ్ కంట్రోల్ ల్యాబ్లో తీసుకొచ్చే విధంగా ఈరోజు మంత్రి గారికి మేము ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కనీసం 40-50 కోట్ల రూపాయలతోటి అధునాతనమైన ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుని అందులో ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఫిషరీస్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా మన ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటట్టు సర్టిఫికేషన్ జరిగితే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, వినియోగదారులకి ఒక నమ్మకంతో మనం అమ్మగలిగే పరిస్థితి ఉంటుందని ఈరోజు మేము గమనించాం. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. లాంచ్ బాగానే జరిగిన ఆ తర్వాత ఇంధనం లీక్ అవడంతో సమస్య తలెత్తి కంట్రోల్ తప్పింది. ఆర్బిట్ లోకి పంపి తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేయగా మధ్యలోనే పేలిపోయింది. గతంలో చేపట్టిన 2 ప్రయోగాలు విఫలమయ్యాయి. అయితే ఈ మిషన్ ద్వారా కొంతమేర సక్సెస్ సాధించినట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. భవిష్యత్ ప్రయోగాలకు ఈ అనుభవం సాయపడుతుందని వెల్లడించింది. ఫడ్కావేరీ ఇంజన్ సోమవారం ఉదయం నుంచి ఎక్స్ లో విపరీతంగా ట్రెండ్ అయిన పదం ఇది. ఈ ఇంజన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అనేక మంది రక్షణ రంగ నిపుణులు, ఔత్సాహికులు, సామాన్య పౌరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వాయుసేన సాంకేతికతలో ఆత్మ నిర్భరత సాధించేలా ఈ ప్రాజెక్టుకు నిధులు, వనరులు సమకూర్చాలని మోదీ సర్కార్ను కోరుతున్నారు. జాతి ప్రయోజనాలకు చాలా కీలకమైన ఈ ప్రాజెక్ట్ విదేశీ ఫైటర్ జెట్ ఇంజన్లపై భారత్ ఆధారపడడం తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి, అలాగే ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చిత్రపటానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని, తెలుగు జాతి కీర్తిని, ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడని తెలిపారు. వారి అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా ఆనందదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ముమ్మిడివరం రానున్న నేపథ్యంలో చెయ్యేరు, గున్నేపల్లి గ్రామంలో హెలీప్యాడ్ ను, చెయ్యేరు గ్రామంలో సభాస్థలిని స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఆర్డీఓ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబం APP4 పథకం చెయ్యేరు గ్రామంలో ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా అర్హులకు నూతన పెన్షన్లను అందజేయనున్నారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేదరికంలో ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పిలుస్తారు. మొదటి దశలో దాదాపు 20 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం. అందరికీ నమస్కారం. మరి ఈ నెల 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీయనకోన మండలంలో చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం
లో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యేరు గ్రామంలో ఉన్న మడుగు అనే చెరువుని ఉపాధి హామీ కూలీలు సుమారు 150 నుంచి 200 మంది దాంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టడం, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఉపాధి హామీ అధికారులు అందరూ కూడా ఈ సైట్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాతావరణం కూడా అనుకూలించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైనవి. మళ్ళీ వ్యవస్థలన్నీ మెరుగుపరచాలి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఒక పక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు యువత అందరికీ తీసుకురావాలనే ఒక 24/7 కష్టపడుతూ ఈ రాష్ట్రంలో అలుపెరగని ఒక శ్రామికుడిగా మరి 24/7 కష్టపడే ముఖ్యమంత్రి మనకుంటాం. మన అందరికీ అదృష్టం. సాధారణ ఉద్యోగిగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, పేద ప్రజల గుండె చప్పుడుగా క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు అందుకున్న కీర్తి ప్రతిష్టలు అజరామరమని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలు అందించడం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు మరింత ఖ్యాతిని తీసుకొద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నేతలే. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారంటూ విడుదల రజని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి 2 టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే 2 వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో 2 టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే, అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని, అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని, వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా. వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్పష్టంగా చనిపోయిన వారు మరియు చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. అంటే ఇక్కడ
నాకు తెలిసి ఈ వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో నాకు తెలిసి 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.